సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఆయన్ని ప్రత్యర్థిగా భావిస్తున్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు స్పందించారు. పివి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సార్యం చేస్తే ప్రభుత్వం పట్టుకోల్పోయినట్టు అవుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకే పివి సునీల్ కుమార్ మాటలు ఎందుకని కనుమూరి రఘురామకృష్ణరాజుకు ఆగ్రహం కలిగించాయి? సునీల్ కుమార్ మాటల సారాంశం ఏంటి? ఒకసారి సునీల్ కుమార్ మాటలు వినండి. మా డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. ఇవే మాటలు ఇప్పుడు కనుమూరి రఘురామకృష్ణరాజుకి ఆగ్రహాన్ని కలిగించినటువంటివి. ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాపు కులస్తుడు, ఉప ముఖ్యమంత్రిగా మాల కులస్తుడు ఉండేలా కలిసి సాగుదాం. మా దళిత పంచాయతీల డిమాండ్కి కాపులు ముందుకు రండి, మద్దతు ఇవ్వండి. మీకు ముఖ్యమంత్రి పీఠం మీద ఉండేలా మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా పివి సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ మాటల మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి గద్దె దిగిపోవాలి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పనికిరారు, ఆయన కాపులు కాదు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉండడానికి వీల్లేదు అన్నట్టు పివి సునీల్ కుమార్ మాటలున్నాయి అన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ. అయితే రఘురామకృష్ణరాజు ఆరోపణలు ఎట్లున్నా పివి సునీల్ కుమార్ మాత్రం రాజకీయ కాంక్షతో ఉన్నారు అనే విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పటికే ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రేపు మాపు ఆయన్ని విచారణకి రఘురామకృష్ణరాజు కేసులోనే పిలవబోతున్నారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ ముగిస్తారా, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం కొనసాగిస్తారా అన్నది కీలకమైనటువంటి అంశం. ఒకవేళ ఆయన రిటైర్మెంట్ తర్వాత పక్కాగా రాజకీయ నాయకుడి రూపంలోకి రావడం మాత్రం అనివార్యంగా కల్పిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కాపు మాల కాంబినేషన్ అంశాన్ని పివి సునీల్ కుమార్ తెర మీదకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ కాపు మాల కాంబినేషన్ తెర మీదకు తీసుకురావడం వెనక కాపు ఓట్లను చీల్చే కుట్రుంది అని కూటమి నేతలు కలవరపడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా కూటమి పక్షాన చేరడంతో అటు జనసేన 100% స్ట్రైక్ రేటే కాకుండా కూటమికి అనూహ్య విజయాలు కూడా దక్కాయి. కానీ ఇప్పుడు ఆ కాపుల ఓట్లు చీల్చే ప్రయత్నం, సీఎం సీటు ఎరవేసి కాపుల్లో అసంతృప్తిని రాజేయాలనే ఎత్తుగడకి పివి సునీల్ కుమార్ వచ్చారు అనే అనుమానాన్ని కూటమి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పివి సునీల్ కుమార్ రాజకీయ నాయకుడిగా ఆరంగేట్రం చేసిన తర్వాత తాను ప్రధానంగా ప్రాతినిధ్యం వహించదలుచుకున్న గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యాన్ని గుర్తించి ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారు అనే మాట కూడా కొందరి నుంచి వ్యక్తమవుతుంది. ఏమైనా కాపు మాలా కాంబినేషన్ గురించి ప్రయత్నాలు ఇప్పుడేం కొత్త కాదు, చాలా కాలం పాటు సాగున్నాయి. గతంలో అనేక రకాలుగా ఈ కాంబినేషన్ గురించి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పివి రావు కాలంలోనే మాల మహానాడు ఉధృతంగా ఉన్నటువంటి సమయంలోనే కాపు మాలా కాంబినేషన్ అత్యంత కీలకం అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం వంటి కాపు నాయకుడు, జీవి హర్షకుమార్ లాంటి మాల నాయకుడు కలిసి ఉమ్మడిగా ప్రయత్నం చేయాలి అనే ఆలోచన కూడా వచ్చారు. అందుకు తగ్గట్టుగా కొన్ని సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ అవన్నీ కొలిక్కి రాలేదు, ఏకతాటి మీదకి రాలేకపోయారు. ఉమ్మడి ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. ఇలాంటి అనేక యత్నాల తర్వాత కాపు మాలా కాంబినేషన్ అనేది సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ పివి సునీల్ కుమార్ అలాంటి విషయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర కుల రాజకీయ సమీకరణాల్లో ఇదేమైనా ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది.
రాజకీయంగా పివి సునీల్ కుమార్ తన వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి గాని లేదంటే కూటమిలో కాపు ఓట్లు చీల్చాలనే ఎత్తుగడ రీత్యా గాని ఏ కారణంతో ఆయన ఈ కాపు మాలా కాంబినేషన్ నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చినా అది రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల మార్పులకి కారణం అయ్యేదానికి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. 2024 ఎన్నికల్లో మెజార్టీ కాపులు దాదాపుగా కాపు ఓట్లు తెలుగుదేశం కూటమి పక్షానుంటే మాలల్లో అత్యధికం వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు. ఈ తరుణంలో ఇప్పుడు మాల కాపు కాంబినేషన్ ఒకే తాటి మీదకి వస్తే అది ఎవరికి చేటు తెస్తుంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎలాంటి రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది అన్నది కూడా కీలకమైన అంశం. ఇప్పటికే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు భుజాలు తడుముకుంటున్నటువంటి తరుణంలో పివి సునీల్ కుమార్ కామెంట్స్ ప్రభావం మరికొంతకాలం పాటు పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చేదానికి కారణం కాబోతోంది.